గారికి పాపం ఎంత కష్టపడుతున్నట్టే నేను మొన్న చెప్పిన, చాలా కష్టపడతారు, హార్డ్ వర్కర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హార్డ్ వర్క్ ఎంత చేసినా నిర్ణయాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రి తీసుకునేవాడు. పాపం ఆయనదేం తప్పు? ఆయనదేం తప్పు లేదు. హరీష్ రావు గారిది తప్పు లేదు. హరీష్ రావు మంచిగా వర్క్ చేస్తాడు. మరి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకునేవాళ్ళు. దాంతో మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా అంటున్న హరీష్ రావు గారు, మీరు మీ మామ మాటలని మీ బావమరిది మాటలని నడవకండి, మేము చెప్పినట్టు వినండి. మేము చెప్పిన ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అది ఆలోచన చేయకండి. మీ ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా అధ్యక్ష నేనేం చెప్తున్నా అంటే, హరీష్ రావు గారే ఇరిగేషన్ మినిస్టర్ బంద్ చేసిండు. ఈ రోజు మెయిన్ స్పీకర్ ఆయనకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నంటే, హరీష్ రావు కష్టపోతూనే ఒప్పుకుంటా, కానీ ఇప్పటికే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆయన నమ్ముకొని ఆయన లీడర్షిప్ నేను పనిచేసినావు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మేము చేసేది ఏదైనా మంచి పని ఉంటే మాకు సహకరించు అని చెప్తున్నాం. అందుకని అంటున్నా, రేపు నువ్వు పోరుబాటకు రాకు నల్గొండకు. ఎందుకంటే జనము నిజంగా ఇంతకుముందు మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు ఒక మాట, ఎంత కోపంతో అంటే నల్లగొండ జిల్లా ప్రజలు గత 10 ఏళ్లలో అధికారంలో ఉండి నల్లగొండ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది, చాలా నష్టం జరిగింది. అక్కడనే పోయి పోరుబాట చేస్తామంటున్నాడు. మా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత అధ్యక్ష నేను చెప్తున్నా ఈ సభా సాక్షిగా 2 నెలల్లో ఒక్క నిమిషం నిద్రపోకుండా రాత్రి మగలు కష్టపడుతుండు. ఎందుకంటే ఈ నీటిపారుదల రంగాన్ని చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది. కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి టాప్ ప్రియారిటీలో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే కొద్ది అమౌంట్ పెడితే ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయో, సాగునీరు వస్తుందో వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు మా ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో బడ్జెట్ అలకాట్ చేసుకున్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. స్వార్థం కోసమో కాంట్రాక్టర్ల కోసమో టెండర్లు పిలిచే ప్రసక్తే లేదు. ఒక్క పైసా ఖర్చు పెట్టినా అది ఇమీడియట్గా దాని రిజల్ట్ వచ్చి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ఉంటుంది తప్పితే హరీష్ రావు గారు మాకు మామనో పెదనాయనో ఎవరు లేరు, మాకు చుట్టాలు లేరు, ఎవరు చెప్తే వినం. కేవలం ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలే మాకు బాసులు. వాళ్ళ కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు చూస్తూ ఉండండి, ఓపిక పట్టండి. వచ్చే 5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన తప్పుల్ని సరిదిద్ది ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ తీర్మానానికి కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు. మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష, అదేం లేదు. ఒకటే నిమిషం, ఒక సెకండ్, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14, 15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్, అంతే. గౌరవ శ్రీహరి గారు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. అధ్యక్ష, చాలా సుదీర్ఘంగా చర్చించాము. సభ అందరి తరఫున మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కృష్ణానది నీళ్లకు సంబంధించి చాలా రాష్ట్రానికి సంబంధించినంతవరకు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. జరిగినటువంటి అన్యాయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నటువంటి అపోహలన్నింటినీ పటాపంచలు చేసి జరిగిన నష్టాన్ని ఏ రకంగా సరిచేయాలో వారు చాలా స్పష్టంగా సభలో మనందరికి చూపించారు, రాష్ట్రానికి కూడా చూపించారు. తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో దానికోసం తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అటువంటి తీర్మానం పైన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. వారికి కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు. వారు కూడా సభకు వచ్చి ఈ చర్చలో పాల్గొని వారు కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి
ఈ తీర్మానానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుని ఉంటే రేపొద్దున మనందరం చేసినటువంటి తీర్మానం కేంద్రంలో ఈ తీర్మానాన్ని పంపిస్తూ ఉన్నాం. అక్కడ కూడా సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనుభవం కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మద్దతు తెలిపారనేటువంటి ఒక బలం మాకు కూడా చేకూరుతుంది. చాలా బాగుండేదని మేము ఆశించాం అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అనుభవం కలిగినటువంటి నాయకులు రావాలి, సభకి చెప్పాలి. ఇటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రావాలి. ఇదంతా వదిలేసి ఇప్పుడే మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ విలువైనటువంటి ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి సాధించాలని అనుకుంటున్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఫలితాలు సాధించాలని సభ కోరుకుంటా ఉంటే సభ వదిలేసి ఎక్కడో నల్గొండ పోతా అంటే ఉపయోగం లేదు. దయచేసి సభకు వచ్చి ఈ తీర్మానాన్ని మద్దతు తెలిపి వారు వీరు అందరు కలిసి సభ అంతా ఏకీకృతంగా తీర్మానం చేసి తీర్మానం రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి ఈ సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఒకసారి వారితో మాట్లాడండి. ఇటువంటి విలువైన ఉన్నప్పుడు వచ్చి రావాలి, విలువ సలహాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. శ్రీహరి గారు 2 నిమిషాలు మాట. అధ్యక్ష, గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడినా లేక నేను మాట్లాడినా ఈ తీర్మానం పైన మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం. మా నాయకుడు రాలేదు అంటే, మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు, మా బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి అంటే నీకెందుకయ్యా, నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు, సచ్చేది లేదు, ఊకో శ్రీహరి గారు మీరు సార్. ఎల్ఓపి గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఈరోజు ఒక తీర్మానం పెట్టారు. ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. మాకుండే కొన్ని 1-2 షరతులతోని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. అధ్యక్ష, ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేసే సూచనలు ఏంటంటే, ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ KWDT2 ఆపరేషన్లో ఉంది. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 TMCల నీటిని అపోర్షన్మెంట్ చేయడానికి, అంటే ఈ 2 రాష్ట్రాల మధ్యన విభజించటానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు మనకు నోటీసులు కూడా ఇచ్చారు. బహుశా త్వరలో మన ఆర్గ్యుమెంట్స్ కానీ మన వాదనలు కానీ వాళ్ళు వినే అవకాశం ఉన్నది. ఇక్కడ మన వాదనలన్నీ కూడా, మన అసెంబ్లీలో చేసే మన వాదనలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర హక్కులు, కృష్ణా నదీ జలాలపైన మనం కోరుకునే హక్కులు కాపాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా రాష్ట్రాలు ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉండంగానే ట్రిబ్యునల్ అవార్డ్స్ను మించి, అష్యూర్డ్ వాటర్ అలొకేషన్స్ను మించి కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారంటే, ఉదాహరణకు కృష్ణానది పైన మనం ప్రాజెక్టులు వాటర్ అలొకేషన్స్ లేకుండా కట్టుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ప్రారంభించేళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారం ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించేళ్ళు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించారు. దాని ఉద్దేశం ఏంటి అంటే, కృష్ణానది మిగులు జలాలపైన ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 75% డిపెండబిలిటీ నుంచి 65% డిపెండబిలిటీకి దాన్ని తీసుకువచ్చి ఆ జలాలను తిరిగి అన్ని రాష్ట్రాలకు పంచే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఏవైతే కమిషన్డ్ అంటే ఏవైతే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, చివరికి కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్, వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నథింగ్ రాంగ్.
మనం ఏదో తప్పు చేసినట్టుగా భావించవలసిన అవసరం లేదు. మన క్లెయిమ్ను మనం ట్రిబ్యునల్ ముందర పెట్టాలి. ట్రిబ్యునల్ ముందట కన్సీవ్డ్ అంటే ఆల్రెడీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎక్కువ షేర్ను డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా చేశారు, వాటర్ అలొకేషన్స్ లేదు, ఇవి నిరర్ధకమైన అసెట్స్ అని మనం అసెంబ్లీలో మాట్లాడితే అది మన కౌంటర్ పార్ట్ దాన్ని రికార్డుగా తీసుకొని వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్ ముందర ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మాట్లాడొద్దు. ఆర్డర్ కాపీ ఉంటే ఎమ్మెల్యేలు ఆపే హక్కు మీకు లేదు. ఆర్డర్ ఉంటే చూపి, షో మీద ఆర్డర్ ఆర్డర్ ఇవ్వండి. ఆర్డర్ ఉంటే చూపియండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆపండి. మీరేంటి ఆర్డర్ ఉంటే చూపి. లోపల రెస్ట్రిక్షన్స్, బయట రెస్ట్రిక్షన్స్, ఇదేం పద్ధతి బాబు? ఆర్డర్ కాపీ ఉంటే చూపియండి. ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా? రమణ్ మీ ఆఫీస్ చీఫ్ మార్షల్ ఎవరు రమణ్? లోపల ఇయ్యరు, బయట కూడా ఆపలేనా బాబు? లోపల ఆపడే, బయట ఆపడే. ఇక ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. ఆర్డర్ కాపీ ఏమైనా ఉందా బాబు? మాకైతే మెంబర్స్ కి ఆర్డర్ రాలేదు. ఆర్డర్ కాపీ ఏమైనా? ఆర్డర్ కాపీ స్పీకర్ సార్ మెంబర్స్ కి ఎటువంటి బులెటిన్ కానీ లేదు. ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటుంది. మెంబర్స్ కి చెప్పినాక లెక్క. నువ్వు ఎట్లా ఆర్డర్ లైవ్ 22 నిబంధనలు ఉన్నది. కొత్త లాస్ట్ టర్మ్ లో పోయి మాట్లాడుతున్నారు, రికార్డ్ చేస్తుంది, తర్వాత తెచ్చుకుంటారు వాళ్ళు. లైవ్ ఉండకపోతుంది. ఒక పని చేయండి, మార్షల్ రిటర్న్ ఒక పని చేయండి, లైవ్ ఇవ్వద్దని చెప్పండి, మేము మాట్లాడి ప్రభుత్వ నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. మార్షల్ గారు అరే కంచెలు ఏమన్నారు కదా ఆర్డర్ ఇవ్వండి. మీరు ఆర్డర్ మాకు ఎట్లా తెలుసు? మీరు చెప్పిండా లేదా? మాకు ఎట్లా తెలుసు? ఇవ్వాలి మాకు తెలుసు, మాకు ఇవ్వాలి కదా. మీరు ఆర్డర్ ఇవ్వండి. ఇంత ముందు ఆర్డర్ ఇవ్వండి. మీడియా వాళ్ళ గొంతులు వస్తారు, మా గొంతులు వస్తారు, ప్రజల గొంతులు వస్తారు. ఇది గొంతులు మనుషులు ఆర్డర్ ఇవ్వండి. ఇంత ముందు ఎట్లయితుందో అక్కడ పోయిన తర్వాత లైవ్ చెప్పండి. గవర్నమెంట్ రైట్స్ లేవు కదా మీకు? మర్యాద చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఇప్పటే కదా మేము మాట్లాడతాం. వాళ్ళు లైవ్ చెప్పకపోతే చెప్పండి. ఇంత ముందు ఎట్లుందో అట్లా చేయాలి. ఇదేమి రాజ్యం? ఏమి రాజ్యం? దొంగ రాజ్యం, పిడు రాజ్యం. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? కంచెల పోలీసు రాజ్యం. మీరే చెప్తే ప్రభుత్వ నిరంకుశ వైఖరి కులను రాస్తున్న ప్రభుత్వం
అసెంబ్లీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం పోలీసు రాజ్యం, ఇదేమి ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం పోలీసు రాజ్యం. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, నశించాలి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం. జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మొండి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మేము మాట్లాడడం భయ్. అసెంబ్లీలో తిరగడానికి కూడా ఎమ్మెల్యే ఆంక్షల అది కూడా ఉన్నాయి ఆంక్షలు. మీడియా పాయింట్ వరకు ఉన్నాయి. మీడియా పాయింట్ వరకు కూర్చుంటాం. మీడియా పాయింట్ అని కదా అక్కడ పోతాం మేము. మీడియా పాయింట్ దగ్గర కూర్చుంటాం. కూర్చోమంటే కూర్చుంటాం కింద. రోడ్ల మీద కూర్చోబెట్టే పరిస్థితి తెస్తారు ఎమ్మెల్యేలకు. మీరు ఇదా మీ ప్రభుత్వ వైఖరి? మార్షల్ గారు ఇది మీ ప్రభుత్వ వైఖరి. శాసనసభ్యులను శాసనసభలో రోడ్డు మీద కూర్చోబెడుతున్నావు. ప్రభుత్వ వైఖరి నశించాలి. ప్రభుత్వ వైఖరి నశించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, కంచెల రాజ్యం పోలీసు రాజ్యం, ప్రభుత్వ దమన వైఖరి నశించాలి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న ప్రభుత్వ వైఖరి నశించాలి, ప్రభుత్వ వైఖరి నశించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, కంచెల రాజ్యం పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి. ప్రభుత్వం మొండి వైఖరి. కంచెలు వాళ్ళని మన మొత్తం కంచెలేస్తారు. పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? ఎప్పుడు బ్రేక్ అయితే చెప్పండి. ఒక నిమిషం, మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడుతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. వాళ్ళు సరిపోతుంది. ఇంకేమన్నారు? ఇబ్బంది ఏమన్నా వల్ల మీరు ఒక పని చేస్తాం సార్, ఒక్కటే నిమిషాలు ఉంటా. ఒక నిమిషం చెప్పండి. ఒక నిమిషం కాదు, మాట్లాడండి. వెయిట్ చేస్తాను. మార్గమైన
భాష ముఖ్యమంత్రి గారి స్థాయికి తగ్గ భాష మీడియా పాయింట్ తీయాలి కదా, తెలుసు కదా మీకు, తెలుసు కూడా మీరు. ఏమైంది ఇక్కడ మీట్ 10 నిమిషాలు అయిపోయింది కదా. నిర్బంధమా బాబు? ప్రతిపక్షం యొక్క గొంతున్న ప్రభుత్వ వైఖరి, ప్రతిపక్ష గొంతు నొక్కుతున్న వైఖరి. ఏమయ్య బాబు, ఒక నిమిషం 5 నిమిషాలు. ముళ్ళ కంచెలు ఏమంటారు అన్ని ముళ్ళ కంచెలు పెడుతురు కదా అంటావు. దానికి ఏంటి అంటాడు, ఇది అంటాడు, ప్రజాపాలన అంటాడు, అన్ని అర్థం మళ్ళీ ఇదే పెడతారు. రామా మాస్టర్ జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రామ్, ఇదే మీ రామ్, ఇది రాజ్యం, ఇది రాజ్యం, రాజ్యం పోలీసు రాజ్యం, ప్రభుత్వ నిరంజ వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ.